పరకలము పరకలు తెల్ల తెల్ల పరకలము 52 పరకలము. యో పరకలు బాబు ఇట్రాయా. అత్తనాను అమ్మగారు. ఇదిగోండి అమ్మగారు. అంతా ఊపుందే బాబు, ఒకసారి తోసి చూపించు కసువు. బాగుందంటే నమ్మరేంటి అమ్మగారు? సరే మీకోసం తోసి చూపించాలండి. అమ్మగారు మొత్తం నీట్ గా అయిపోయింది అమ్మగారు. తీసుకోండి అమ్మగారు పరకలు. ఇప్పుడు వద్దులే గానీ రేపు రాపు బాబు. అదేంటి అమ్మగారు? ఇప్పుడు చెత్త లేదు బాబు, రేపు అన్నప్పుడు రాపు. మే రాఫియా, ఈరోజు నేను హోంవర్క్ రాయలే. మే సార్ ఏమన్నా కొడతాడేమో, ఏదైనా ఐడియా చెప్పి తప్పించుకోవడానికి. నేనున్నా కదా. రే నిన్న ఎవరైతే హోంవర్క్ రాయలేదో వాళ్ళందరూ లేచి నిలబడండి రా. సార్ ఈరోజు నా బర్త్డే సార్, చాక్లెట్ తీసుకోండి సార్. హ్యాపీ బర్త్డే రాఫియా. థ్యాంక్ యూ సార్. Eat 5 star, do nothing. బంగారం నువ్వు పండక్కి చీరడిగా నిన్ను పట్టుకుని తెచ్చా బంగారం. తీసుకో బంగారం. మీ కొడుకు మళ్ళీ వచ్చిండే బంగారం. కలర్ నచ్చితే తీసుకో బంగారం, లేకపోతే షాప్ తెస్తా నీ కోసం నేను బంగారం. ఒరే మామ, ఈ రోజు ఎందుకు నువ్వు చెప్పులు వేసుకొని రాకుండా బూట్లు వేసుకొని వచ్చినావు? ఈ రోజు స్లిప్ వేసి కదా రాఫియా, అందుకే స్లిప్ కాకుండా బూట్లు వేసుకొని వచ్చినాయి. రే మామ, నిన్న మేడం ఇచ్చిన హోంవర్క్ రాసావారా? నిన్న హోంవర్క్ నా షాప్ లో ఉంది, అందుకే హోంవర్క్ అయ్యేరా. రే ఆసిఫ్ నువ్వు లేరా పైకి. నిన్న మనము ఇంగ్లీష్ నెలల గురించి చెప్పుకున్నాం కదా, ఎన్ని మంత్స్ చెప్పు? 10 నెలలు సార్. అదేంట్రా ఇంగ్లీష్ నెలలు 12 నెలలు అయితే 10 నెలలే చెప్తానావు? మా క్యాలెండర్ లో ఒక పేజీ ఎలక కొరికేండి సార్, అందుకే 10 నెలలు ఉన్నాయి. సరే గాని ఏమే రాఫియా, నిన్న ఎందుకు మేము బడికి రాలే నువ్వు? మొన్న మీరే చెప్పినారు కదా సార్, ఎవరు చెయ్యని పని చేస్తే గ్రేట్ అని. నిన్న వీళ్ళందరూ స్కూల్ కి వచ్చినారు కదా సార్, అందుకే నేను రాలేదు సార్. రే అందరినీ సింహం బొమ్మ గీసుకురమ్మని చెప్పినా, గీసుకొని వచ్చినారా? నేను గీసుకొని రాలేదు సార్ బొమ్మ. మే రాఫియా ఎందుకు గీసుకొని రాలే బొమ్మ నువ్వు? సింహం దగ్గరికి వెళ్తే కరుస్తారని బొమ్మ పంపిలేదు సార్, అందుకే బొమ్మ గీలేదు సార్. పాత ఇనుప సామాన్లకు, పాత ప్లాస్టిక్ డబ్బాలకు కంది బ్యాన్లు, చక్కెర, చింతపండు ఇస్తావమ్మా. ఏ 10 సామాన్లు అయిపోయిట్రాయా. చెప్పుమా ఏం కావాలమ్మా? ఇదిగో నా దగ్గర ఈ పాత నోటు ఉంది, తీసుకొని నాకు కేజీ చక్కెర ఇయ్యా. తేమ్మా. ఇందమ్మా ఫ్రెష్ చక్కెరమ్మా, తెల్లగా ఉంది, చాలా తీయగా ఉంటుంది మా, తీసుకోమమ్మా. మే కరిష్మా, ఇందులో 500 రూపాయల నోటు ఉండాలి, ఏమైంది మే? ఇందాక పాతింప సామాన్లు అయిపోయింటే ఆ నోటు పాతది అయిపోయిందని అది ఇచ్చేసి కొత్త చక్కెర తీసుకున్నామా. రారా మామారా. ఏం లేదురా మామ చెప్పడానికి, ఏం లేదురా మాట్లాడడానికి మామ. మొత్తం అయిపోయింది మామ ఈ రోజుతో. రే మామా చెప్పురా ఏమైందో, మేమందరం లేమా నీ కోసము, ప్రాణం ఇస్తాంరా. ఏమైందో చెప్పురా మామ ఒకసారి. నాది 2GB మొబైల్ డేటా అయిపోయింది మామ మొత్తము. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక నీకు పిల్లలను కూడా ఇవ్వరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా పప్లయ్య. ఏరా బడికి ఎందుకురా లేటుగా వచ్చినావు?
అమ్మ మా నాన్న కొట్లాడుకుంటా అన్నారు సార్. మీ అమ్మ మీ నాన్న కొట్లాడుకుంటే నీకేం రా బడికి రావడానికి? వాళ్ళు కొట్లాడుకున్నారు నా బూట్లతో సార్. రే పండు బువ్వైంది తిందురా. వస్తామా. రే నిన్ను కాదురా యాపిల్ పండు, మీ మామ నేరేడు పండు రా నీకు తెలిసింది. అమ్మయ్యా 110 రూపాయలు లెక్క ఉంటే అమ్మయ్యా బిర్యానీ తిండి 2 గంటలైంది అమ్మయ్యా. నేను ఇంటర్లో బైపీసీ 110కి ఎన్ని రూపాయలు ఉంటే చెప్పు ఇస్తా. సరే కానీ ఏంది దాంట్లో అడుక్కుంటానవే? అది ఎండల కాలం కదమ్మయ్యా, ఎండలు చాలా మండిపోతాయి బయట, అందుకే కలెక్షన్ చేసేటప్పుడు ఇలా, కలెక్షన్ అయ్యాక ఇలా చల్లగా ఉంటదమ్మయ్యా. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఏరా డల్గా ఉండావు? ఏందో మ్యా ఈ మధ్య ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఏం చేయాలని అర్థమే కావడంలే. ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పు మ్యా. సరేలే ఇది పట్టుకోండు, ఇదే తీసుకోరా. ఇదే నీకు మ్యా. ఎక్కడ ఉంది ఆరోగ్యం? అక్కడ ఉంది. మే సఫ్రూన్, మీ అత్త వచ్చింది, ఒక మంచి టీ పెట్టుకున్నామే. మంచి టీ వద్దు గాని ఒకటి మసాలా టీ చెప్పు. మే సఫ్రూన్, మంచి టీ వద్దు కానీ ఒక మసాలా టీ ఏంటదే మే? మసాలా చికెన్ మసాలా వేయాలా, మటన్ మసాలా వేయాలా? ఏమండి, నేను అందంగా కనపడాలంటే ఏం చేయాలండి? అయ్యో బంగారం, దానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదురా. నేనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అమృత వైన్స్ లో 200 రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతాయి. బేబీ, రేపు నీ బర్త్డే ఉంది కదా, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు బేబీ. బేబీ, రేపు నా బర్త్డేకి 1 కేజీ పొట్టి పికిల్స్ కావాలా బేబీ? లెట్స్ బ్రేకప్ బేబీ. ఈ పొట్టికాయకి పొట్టి పికిల్స్ కావాలంట, నాకు వచ్చే జీతానికి ప్రియా పికిల్సే కొనలేను నేను. అమ్మ డిక్కి వాసన వస్తుంది. మామ నేను చెప్పింది స్కూటీ డిక్కి మామ. ఏరా పొద్దున్నే హాస్పిటల్ వచ్చిన డాక్టర్ ఏం చెప్పినాడు? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పాడు మేము స్వామి. ఎన్ని కేజీలు ఉన్నాయన్నాడు? సరే గాని ఎట్టొచ్చినాయంట రాళ్ళు? పిల్లప్పుడు అమ్మ చేతి రాలిడ్డీలు తిన్నాము కదా, మేబీ అవి ఏమన్నా కరగలేదేమో. మే కరిష్మా, టీ తీసుకున్నా మే తలనొస్తాను. ఎన్నిసార్లు అవుతామా టీ? ఒక్కరోజు దావస్తే నీ పరిస్థితి ఏంది చెప్పు. మామయ్య, మొన్న నువ్వు స్కూల్ దగ్గరకు వచ్చినావు కదా, మా మిస్ నీ నంబర్ అడిగింది. మొన్న నా దిక్కు అలా చూసినప్పుడే అనుకున్నా నచ్చేసానేమో, అందుకే నెంబర్ అడుగుతోంది. ఇదే నెల మామయ్య? ఈ మంత్ ఏప్రిల్ రాఫియా. ఏప్రిల్ ఫూల్ మామయ్య. ఏప్రిల్ ఐ కమింగ్ సార్.
మే అది ఏప్రిల్ కమ్ము జూన్ కమ్ కాదు మే, అది మే కమిన్ సార్. ఇప్పుడు ఇంకా ఏప్రిలే కాదు